మీకు ఖచ్చితంగా ఉపయోగపడొచ్చు లేదా వేరే వాళ్ళకైనా ఉపయోగపడొచ్చు. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. మనకు వాట్సాప్‌లో ఫ్రెండ్స్ గ్రూప్స్ అని, ఫ్యామిలీ గ్రూప్స్ అని, స్కూల్ గ్రూప్స్ అని రకరకాల గ్రూప్స్‌లు ఉంటాయి కదా! సో, వాటిల్లో కంపల్సరీ షేర్ చేయండి. లేదా మీ ఫేస్‌బుక్ పేజ్‌లో అయినా వేయండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో వేయండి. షేర్ మాత్రం కంపల్సరీ చేయండి. ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీరనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్ బాక్స్ క్రికెట్ బిజినెస్ ఇది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేది. ఈ ఈ యొక్క బిజినెస్ ద్వారా డబ్బులు మంచిగా సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్‌ని ఏర్పాటు చేయాలి అంటే పెట్టుబడి ఎంత పెట్టాలి? ఆదాయం ఎట్లా వస్తుందనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జనాభా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి దేశంలో క్రికెట్ అనేది మన దేశంలో ఒక రిలీజియన్ లాంటిది. సో, ఇంటి దగ్గర ఆడుకోవడం అనేది పిల్లలకి క్రికెట్ చాలా ఇబ్బంది అయిపోయింది. చిన్న చిన్న ఆటలు ఆడుకోవచ్చు. అన్నీ పగిలిపోతూ ఉంటాయి క్రికెట్ అట్లా ఇష్టమొచ్చినట్టు ఆడితే. సో, బాక్స్ క్రికెట్ అనేది అద్భుతమైనటువంటి ఆదాయ వనరుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో, క్రికెట్ ఒకప్పుడు మన దేశంలో పట్టణ ప్రాంతాలకి చాలా వరకు మధ్యతరగతి ప్రజలు కాస్త ఎగువ మధ్యతరగతి ప్రజలకి కాస్త లిమిట్ అయినటువంటి గేమ్. అభిమానించేవారే తప్ప దాని విషయంలో పెద్దగా ఆడినటువంటి పరిస్థితి లేదు. కానీ క్రికెటర్ల యొక్క వ్యక్తిగత జీవితాల మీద డబ్బులు కూడా సరిపోక ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు. క్రికెట్ అంటే కేవలం జీతాలు తక్కువ ఇచ్చేవారు వాళ్ళకి. వేరే ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు. ద్రావిడ్ కానీ కుంబ్లే వీళ్ళందరూ. కానీ ఇప్పుడు ఇండియాలో అత్యంత ఎక్కువ పాపులారిటీ ఉంది కేవలం క్రికెట్కే. అందులోనూ మానసిక ఉల్లాసం కోసం కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇలాంటి రోజుల్లో ఈ బాక్స్ క్రికెట్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. బాక్స్ క్రికెట్ యొక్క ఏర్పాటుకి ముందుగా మీకు కావాల్సింది ఒక ఖాళీ ప్రదేశం, కొంచెం ఊరు అవతలని తీసుకోవచ్చు. విశాలమైనటువంటి రూఫ్ టాప్ ఉన్న పర్వాలేదు. మీకు ముఖ్యంగా చుట్టూ పోల్స్ని ఏర్పాటు చేసుకుని వాటిని కలుపుతూ మందపాటి నెట్స్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కాంక్రీట్ ఫ్లోరింగ్ చేయించుకోవాలి ఫస్ట్. దానిపైన సింథటిక్ గ్రాస్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట్లో పెట్టుబడి కాస్త ఎక్కువైనా కూడా లాంగ్ రన్లో మీకు క్వాలిటీ కానీ దీర్ఘకాలంగా మన్నిక ఉంటుంది. సో, ఈ లోపల లైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవినింగ్ టైం ఎక్కువ ఆడేవాళ్ళు ఉంటారు. మరింత ఆదాయం పొందొచ్చు మీరు లైటింగ్ కనుక మంచిగా పెట్టుకుంటే. స్టార్టింగ్లో ఈ బిజినెస్ యొక్క ఏర్పాటుకి దాదాపు ఎంపిక చేసుకునే ప్రదేశాన్ని బట్టి చాలా గట్టిగానే ఖర్చు అవుతుంది, ఎంతనే చెప్తాను. బట్ ఒకసారి క్లిక్ అయిందా పబ్లిసిటీ విషయంలో మీరు చూసుకోకర్లా. 2-3 నెలలు పబ్లిసిటీ ఇస్తే చాలా. ఆ తర్వాత స్లాట్స్ అని చెప్పేసి పెడతాం మనం. ఆ స్లాట్స్ కోసం ఎగబడతారు. కార్పొరేట్ ఆఫీసులు కానీ కాలేజెస్లో కానీ మీరు ఒక 2 నెలలు పాంప్లెట్లు పంచితే చాలు విపరీతంగా వస్తారు మీ దగ్గరికి. కార్పొరేట్ ఉద్యోగులు కానీ స్కూల్ పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ బాక్స్ క్రికెట్ కోసం ఎగబడుతున్నారు. స్కూల్ పిల్లలైతే క్రికెట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని కూడా మీరు అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు డే టైంలో అట్లా. సో, ఈవినింగ్ టైము వేరే వాళ్ళకి మీరు స్లాట్ ఇవ్వచ్చు. ఆ యొక్క బాక్స్ క్రికెట్ గంటకి ఎంత అనేసి రెంట్ ఉంటుంది. నైట్ టైం కూడా మనం గనక జాగ్రత్తగా పర్మిషన్ తెచ్చుకుంటే ఫ్లడ్ లైట్ వెలుతురులో చాలామంది మీకు రాత్రి 2 దాకా కూడా చక్కగా ఆడుకోవడానికి ఇష్టం చూపిస్తారు. ఎప్పుడన్నా పండగల టైంలో టోర్నమెంట్లో అవి పెట్టి ప్రైజ్ మనీ కనుక ఇస్తే ఇంకా 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 పాపులారిటీ పెరుగుతుంది. ఆ టైంలో ఎంట్రీ ఫీజు పెడితే మంచి ఆదాయాన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఇట్లాగా బాక్స్ క్రికెట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం అనేది మంచి మార్గం అవుతుంది. అయితే ఓవరాల్గా ఈ బాక్స్ క్రికెట్ని పెట్టడానికి గట్టిగానే ఖర్చు అవుతుంది. ఒకళ్ళు కాకపోయినా 4-5 కలిసి పెట్టవచ్చు. 12-15 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ యొక్క లైటింగ్ కానీ, కాంక్రీట్ ఫ్లోర్కి కానీ, సింథటిక్ గ్రాస్కి కానీ ఇదంతా. కానీ క్లిక్ అయితే మాత్రం 1-1.5 ఏడాదిలో మొత్తం రాబట్టుకోవచ్చు. బంగారంలాగా వెనక్కి వచ్చేస్తాయి డబ్బులు. ఎందుకంటే నేను ఎంతోమంది బాక్స్ క్రికెట్ పెట్టిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు కాకపోతే మీకు అంత స్తోమత లేదు, మన వల్ల కాదనుకున్నా కూడా మీరు గ్రూప్స్లో షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టండి, ఫ్యామిలీ గ్రూప్లో పెట్టండి. ఎవరో ఒకళ్ళు చూసి గబుక్కున ఇది ఉపయోగపడుతుంది కదా వాడికి అని పర్టికులర్ పర్సన్కి పంపిస్తారు. వాళ్ళ జీవితమే మారిపోతుంది. కాబట్టి మీరు ఇచ్చే ఒక్క షేర్ ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నిలబడుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.